గుంజ వరకు అది తువాల పట్టుకొని ఇంట పడిపోయింది. నేను తర్వాత అవతల దునికినా దునికి కొకరించుకున్నాయి కదా. కొకరించుకొని ఇక నేను చచ్చిపోతాను అనుకున్నా కానీ నా ముందుకి కిందికి చూసుకోవాలి. నేను ఇక ఉన్నదిగా తువాల ఇక తువాల ఉన్నది కావచ్చు. ఇక తర్వాత దునికి ఇక బదారమ్మ రుక్తా అంటే 4 కుక్కలు 3 కూరగాయలు పడరు నా మాట. ఈ కొడతారు కుక్కలు ఎదురు ఏమో ఇంగ్లీష్ వాళ్ళు తరకాలు ఉన్నట్టుంది అని మీరు కావాల్సిందని అనుకున్న మాట. ఇక ఆడి కొరికి సర్పంచ్ కాడికి పోగానే ఆడు చూసారే లంచ కొడక గిట్టి వచ్చినావు అని పోతు వాళ్ళది അങ്ങനെ ముట్టికి చుట్టుకున్నా. అవి గదే దెబ్బలకు నేను బల్లె కూర్చొని కలవరిస్తానమ్మా. నువ్వు ఏమనుకోకు. నువ్వు మనిషి మీద బర్త్డే కావచ్చు కాదా అమ్మ. నా మాట ఏం తప్పనుకోకు. నా పిల్లలు తిడితే నేను కలవరిచ్చిన. అయ్యా పంతులు, మేము చదువుకుంటానికి వచ్చాం. ఎవరితో చెప్పండి. మరి చదువు శాస్త్రంలో విద్య బుద్ధులు గొప్పగా నేర్చుకోండి. నీకేమిటో కాసేపటి పట్టంలో మా అన్నా నేను చదువుకుంటున్నాము. మరి మేము ఇక్కడ చదువుకుంటా ఉంటే దర్గబేకత ఎలా జరుగుతున్నదిగా. అందరు సభారేనా సభ చేసి కూర్చున్న మహారాజా నేను ఆఖరికి ఆమాస్తమును మెండుగా పోయి గజలను మెల్లని చూపుల బంధనాసమునందు కొండకు రూపమైన కోల్వ విద్యల తెల్లనొచ్చవై ఉండేది ఓ పార్వతీ కనయ విగణా దీప నీకు మృతేనా జయనా నారాయణ కమలో నయన శ్రీరామణ జయనా నారాయణ మహారాజా పడ్డరా కింద. నీ నగరమేమి? మరి నీ పేరేమంటారు? నీ వృత్తాంతం చెప్పండి. నా రాజ్యము నా దేశము చెప్పమని కోరుచున్నావా? మా పట్టము పరిగణ చెప్తాను వినిమి. అంగబొంగ కాలింగ కాశ్మీర నేపాల భూపాల సామ్రాజ్య పరపర బంగాళ రాజ్యాలు ఉన్నవి. మరి సప్త రాజ్యములు ఈ అంగబొంగ కాళింగ కాశ్మీర నేపాల భూపాల సామ్రాజ్య పరపర బంగాళ రాజ్యాలు చేసేవాడు. మా తండ్రి పేరు అమరశీల మహారాజు, మా తల్లి పేరు నీలావతి. ఈ 77 గ్రామాలకు మా తండ్రి అధిపతి, మా తండ్రి రాక్షపతి. మరి మాకు పాడి పంట భూమి జాగలు ఎద్దు వ్యవస్థము. మా ఊరు గ్రామము అమరావతి నగరం అంటారు. మా ఊరి పేరు అమరావతి నగరములు 7 ఎకరాల పట్టు పరాడి కూడా మధ్యలో 7 త్రాణ మేడ మాది. 77 గ్రామాలకు మా తండ్రి అధిపతి అయితే ఆస్తి డబ్బు ధనము కలిగి ఉందని నేను జన్మించక తల్లి మా తల్లి మా తండ్రి
చేయరాని సేవలు చేసి కానమ కష్టాలు పడి అగపడ్డ రాళ్ళ కడిగి బొట్లు పెట్టి కానికేసి ముక్కారు. కోటి లోపలు చేయంగా కుమ్మ సేవలు చేయంగా లేక లేక ఒక్క వారిని నేను జన్మించాను. నేను పుట్టినా పుడక మునిగిపోను. నేను పుట్టిన 9 రోజులల్లా కన్నా తల్లి కాలమాయ దైవమా కన్నా తండ్రి కాలమాయ దైవమా కట్టు కట్టు జనని మాత కానీ భూమి పైన నన్ను ఏది కష్టమన్న చూడబాయ మా అమ్మ ఇక తెల్లవారికి కాలమైపోయినది. నా కన్న తల్లి ఏమన్నది, అయ్యో కొడుక ఇక తెల్లవారితే నిన్ను ఎవరి చేతులు పెట్టి పోదు నా కొడుక. తెల్లారి కాలమైతుంది కాబట్టి తల్లి రాత్రురా నా కొడుకు, ఏ తల్లి రాత్రురా నా కొడుకు, నీ బాధ చూడరాను అన్నది. ఎంతమంది పెడతారో నా నాయను. అప్పుడు నా కన్న తల్లి నా కన్న తండ్రిగా నవ మాసములు మూసి నాన్న బాధలు పడ్డ తల్లి కొడుక ఎవరి చేతులు పెడుతూ కొడుక తెల్లబడితే మా నాన్న ప్రాణము నా ప్రాణం పోతున్నది నాయన. ఇంత ఆస్తికి ఇంత దైవానికి లేక లేక ఒక్కరి పుట్టిందరికైనా 3 నక్షత్రాలు పుట్టావు. 3 నక్షత్రాలు పుట్టావు. నువ్వు పుట్టినా 9 రోజులు మాకు ప్రాణగండం వచ్చినారు. మేము బ్రతుకుని ఎప్పుడు ఎవరికైనా దానం ఇచ్చి మా ప్రాణం పెడితే మా సత్యరాజ్యం స్వర్గం అవుతుందని నా తల్లి నా తండ్రి నన్ను చేతుల మీద పట్టుకొని మరి కాపులు కరణాలు పట్టు బ్రాహ్మణులు అయ్యలు వచ్చారు. సపండ జాతి మాదిగ మరకుల జాతుల వరకు 18 కులస్తుల మొత్తం ముందుకొచ్చి, ఓ ప్రజలారా నా ఒక్కగాని ఒక్క కొడుకు, నా కొడుకుని మీకు ఇస్తారు సాదుకోండి. నా ఉన్న ఆస్తి ధనము డబ్బు దైవబద్ధ మీకు గొప్ప చెప్తాను. మా గ్రామంలో ప్రతి ఇంటికి వీధి వీధికి తిరిగి వీధి వీధులలో నన్ను దానం ఇస్తుంటే ఎవరు నన్ను తీసుకోలేదట. ఎందుకు తీసుకుంటలేరు మా తండ్రి అడిగితే ఆ ప్రజలు అన్నట, మహానుభావ రాజ్యానికి రాష్ట్రపతి నీకే నీ కొడుకు పుట్టగానే ప్రాణగండం వచ్చింది, మీ కన్నవాళ్ళకి ప్రాణగండం వచ్చింది. మరి మీ కొడుకుని మేం దాదుకుంటే మాకే ప్రాణగండం వస్తాదు. నీ కొడుకు వద్దు, నీ ఆస్తి వద్దు. మరి నీ ఆస్తికి ఆశపడితే మా ప్రాణాలు పోతాయని ఎవరూ తీసుకోలేదట. తిరిగి తిరిగి ఆచారి సాయంకాలం 7 ఎకరాల పెట్టి పరాడి కూడా మధ్యలో 7 ఎకరాల మేడ కాడికి వచ్చి మా కన్నవాళ్ళు 7 ఎకరాల మేడ ఎక్కి ఈ మాల మీదకి నా కొడుకు నా భార్యని కాలమైతున్నాడు మా తండ్రి. తల్లి ముగ్గురు కాలం మీద మన ఆ మాల మీద దొరికే సమయానికి మా ఇంట్లో ఉంది దాశపరం చేసే పూలావతి. ఆ పూలావతి వచ్చమ్మా, మీ ఉప్పు తిన్నా మీ పప్పు తిన్నా మీ ఇంట్లో షాకిరి చేసినా మాకు తల్లిదండ్రులు లేకుండా మీరే తల్లిదండ్రులు భావించుకున్న తల్లి, నీ కొడుకు నాకు ఇవ్వండి దాదుకుంటాను పూలావతి చేయి దాపిందట. అప్పుడు నా తల్లి వచ్చి నన్ను తీసి పూలావతి చేతులు పెట్టి, అమ్మా నా కొడుకుని సాగి సవరించి పెంచి పెద్ద చేసి ఈ అమరావతి పట్టానికి మా రాజును చేయండి. నా కొడుకు పేరు హాయిగా బతికేది ఉంటే నా కొడుకు పేరు అమెరికా మహారాజు, అమెరికా మహారాజు పేరు పెట్టమన్న తల్లి పేరు పెట్టి ఆనాడు కాలం అయిపోతే నా తల్లిదండ్రుల దానవర్షి పూలావతి ఆ దాసి పూలావతి సాది సవరించి పెంచి పెద్ద చేసి మన భారతీయ సంస్కృతం నేర్పించి 20 ఏళ్ల కొడుకుని చేసేది ఇప్పుడు నన్ను పూలావతి. చదువుకొని వస్తుంటే ఊరి గ్రామస్తులందరూ నడువుల్లో మరి కచేరి కాడ గుమ్మగూడి ఏమన్నారు, అమెరికా రాజా నీ తండ్రి కాలం అయిపోయి 20 సంవత్సరాలు
మరి నువ్వు రాజ్య పరిపాలన చేయాలి. ఈ రాజ్యానికి నువ్వే రాజు కావాలని కోరుకున్నావు. నేనన్నాను నా తండ్రి వేళ రాజ్యం ఎంత దూరం ఉందో తిరిగి చూసి వచ్చినాక అప్పుడు రాయ కచేరి వెళ్తాను చెప్పి నా తల్లితో చెరువు తీసుకోబడి తల్లి వద్దకు రానే వచ్చాను. మరి నా తల్లి పూల మది వద్దకు రానే వచ్చాను. నా కన్న తల్లి ఖండవానుడు ఎక్కున్నా నన్ను ప్రేమతో దాదుకున్న నా తల్లి పూలవతి 7 బంగారు మెడలో తల్లి ఉన్నది. అమ్మరో నన్ను గన్నా తల్లి అమ్మ మాయమ్మ జనని అమ్మరో నన్ను గన్నా తల్లి అమ్మరో నన్ను గన్నా తల్లి ఇది రామొక్క మాట ఉందమ్మా. అమ్మరో నన్ను గన్నా తల్లి అమ్మ బాయమ్మ అమ్మరో నన్ను గన్నా తల్లి ప్రజలతో రాజ్యం ఏలమట్టి నా తల్లితో చెలువు తీసుకొని రాజ్యం చూసి వచ్చినాక రాజ్యం వెళ్తాను చెప్పి వచ్చాను. నా కన్న తల్లి రాజ్యము ఎంత దూరం ఉందో చూచి వస్తాను. నీ బంగారు దీవించి దీని పెట్టి పంపించుతాను. రాజ్యం చూసి వచ్చినాక రాజ్యం వెళ్తాను. నాయనా అమ్మా చక్కని వాడు చల్లని వాడు చదువుకున్న పాండితుడు ఈ రాజానికి రాజు నాయన. ఏ కష్టమైనా ఏ బాధలైనా కంటి రెప్పోల కాపాడుకొని చిన్నప్పటి నుండి నిన్ను ఉగ్గునేతులు వచ్చి ఉయ్యాల గట్టి పిన్నదాయలతో వెరించా పిన్న ముద్దలాగా వెగిరేసుకుంటూ నా కంటి పాపలను కాపాడి పెద్ద చేశాను నాయన. నాయన నీకు ఏ బాధలు వచ్చినా నేను బతకారు, ఏ బాధలు వచ్చినా నేను బతకారు. దాయి దాయి పడగ దయగల్లవాడా తల్లిదండ్రుల మీద ప్రేమ గల్లోడా నా కొడుక, తల్లిదండ్రుల మీద ప్రేమ గల్లోడా నా కొడుక. ఏ బాధలు వచ్చినా నేను బతకారు నా కొడుక, ఏ బాధలు వచ్చినా నేను బతకారు నా కొడుక. నువ్వు ఏ దారికి వెళ్ళినా, ఏ తొమ్మకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్నం వెళ్ళినా నీ బాట ఎదురు చూస్తాను నాయన. నీ కష్టమైనా నీ బాధలని అరుచుకునే కన్న తల్లిని నాయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళా రాండి నాయన. మగవారి హస్తం కింద హస్తం పైన నలుగులోని కత్తి గెలిసి వాన వెళ్ళి లాభంగా రాండి నాయన. నవ మాసములు కన్నా కనకున్న చాదుకున్న తల్లి శేబాన వెళ్ళి లాభాన రమ్మని ఇప్పుడు దీవించి దీపంలో పెట్టినాడు నాయన. పొద్దునెట్టు లేచి దారాని బండల దొరక మాడినాడు సమయమందునా
తిలకమాడి నూతన వస్త్రములు ధరించాడు. ఇంట్లో ఉన్న జులపతి గుర్రము సవారు కట్టించి ఆ గుర్రాలపై వరహాలు వజ్రాల మూటలు కట్టాను. ఎందుకంటే నా తండ్రి బ్రతుకునేప్పుడు పేదవాళ్లకు సాధవాళ్లకు గుడ్డి వాళ్ళకు కూని వాళ్ళకు ధర్మదానములు చేయలేదా? మరి నేను ఎవరికి దానం చేయకపోతే ఆనాడు రాక్షపతి ధర్మదానం చేసిండు. ఆ రాక్షపతి కొడుకు ఎవరికి ధర్మం ఇచ్చిండు అనుకుంటా. అడిగిన వాళ్ళకి 5 వరములు ఇస్తా, కొంగు వచ్చిన వాళ్ళకి కోరి దానం చేస్తానని గుర్రాల మూటలు కట్టారు. గుర్రాల సబడి కట్టండి, ఆ రాజ్యం తిరిగి చూసి రావాలి. గుర్రాలు లేవు మారదు, అన్ని మేత పోయినాయి. నిన్న పోతే పొద్దుగాలన్నా ఓ 2 గుర్రాలను ఆగబడుతుంది. మరి ఎట్లా ఇప్పుడు గుర్రాలన్నీ మేత పోయాయి. మరి నువ్వు ఏ టైంలో ఎప్పుడు అంటావు ఎటున్న డవర ఉంటుంది అని ఆడికి నాకు అనుమానం చాలక 2 గుర్రాలను కట్టేసిన. 2 గుర్రాలు కట్టించేది. ఓ పోతు గుర్రం ఉన్నది, ఒక మొగ గుర్రం ఉన్నది మారాలి. ఇది పోతు మొగది 2 ఉన్నాయి. మరి పోతన్నా మొగదన్నా ఒకటే కదా? 2 ఒకటి. ఎందుకు ఒకటైతే అలా? మరి ఏ గుర్రానికి 4 కాళ్ళే ఉంటాయి. అలా ఎండాకాలం నడిచే ఉన్నది, వానకాలం నడిచే గుర్రం ఉన్నది. మరి వానకాలం నడిచడానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎండాకాలం నడిచడానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయిరా? వానకాలం నడిచే గుర్రానికి 5 కాళ్ళు, ఎండాకాలం నడిచే గుర్రానికి 4 కాళ్ళు ఉన్నాయి. ఒరే, ఏ గుర్రానికి 4 ఉంటాయి కాళ్ళు, మరి ఇంకో కాలు ఎక్కడ ఉంది? 5 కాళ్ళ గుర్రం అంటే 5 కాళ్ళ గుర్రం అంటే వానకాలం నడిచే గుర్రం, అది 5 కాళ్ళది. అది దాని కాలు ఇంకోటి ఎక్కడుందంటే బొడ్డు కింద ఉంటుంది. దానికి బొడ్డు కింద ఉంటుంది దాని కాలు. మరి ఆ కాలు ఏం పని చేస్తుంది? ఓ దాంతో పెద్ద ఫైటింగ్ ఉంటుంది. ఫైటింగ్ ఉండదు. ఏ ఫైటింగ్? ఫైటింగ్ అంటే ఇప్పుడు 5 కాళ్ళ గుర్రం మీద పోతాను మనం, సవారు చేస్తాను. ఓ వాకెళ్తుంది, వరికెళ్తుంది, బుడద కలిసింది అనుకో. బుడదలు 5 కాళ్ళ గుర్రం దిగబడ్డది అనుకో. దిగబడగానే ఇప్పుడు లారీ దిగబడ్డా, కార్ దిగబడ్డా, బస్సు దిగబడ్డా అనుకో, జాకి ఉంటుంది లేబడితే ఎందుకు? మరి దీని జాకి ఎక్కడ? దీని బొడ్డు కింద అడిగి చిన్నగా భూమి మీద నేటెత్తది. ఇక భూమి మీద నేటేసి కాలు తీసి గడ్డ మీద పెట్టుకొని ఆ జాగిని మనం 3 సార్లు ఉయ్యాలు ఉడుకుతుంది. ఇట్లా ఊమి చిన్నగా గుంజుకుంటుంది మారాలి. ఇది కొత్తగా చెప్తున్నావు, అదే కట్టు. ఈ కొత్త గుర్రం ఇదే కట్టు. ఇదైతే మంచిగా నడుతుందా? ఎప్పటికీ నడిచేదే. ఇది కొత్త గుర్రమే. ఈ కొత్త గుర్రం దీనికి దవడలు మెదగల. ఇంకా ఎప్పుడు మెదుగుతాయి? మరి వారం రోజులకు మెదుగుతాయి దవడలు. నోట్లో ఇనుపకాయలే కదా పెట్టేది. వారం రోజులకు దవడల పని పూర్తి అయినాక అప్పుడు ఎలాగ మరి ఈ సమయమందున ఎప్పుడు ఆ గుర్రాల మీద కొలువు తీరాడు. ఈ గుర్రాల ఎక్కడ చెప్తున్నది? తానో ఇతందానో తానా గుర్రం దిగబడంటే నేను దత్తా అంటే నువ్వు తాకినవు సమ్మవా? గుర్రం దిగబడి ఎట్లే పాల దీన్ని ఎవరిలే పాల చూస్తాంటే నువ్వు. గుర్రానికి తలగా చిన్న కిందకు వస్తుంది. గుర్రం ఏమి లేదు, దానికి వచ్చేప్పుడు మేత లేక వారం రోజులు మేత లేదు. దానికి కొంచెం రోగాన పడి ఉరకలేక ఉష్కే కంకర సిమెంట్ కలిపి దాని నోట్లో పోసే వరకు
ఇక ఏమి గుర్రం ముఖ్యది అదేనా? గుర్రం ముక్కేది అదే ఉసుకే సిమెటి కంకర. కంకర అది లోపల గడ కట్టింది గుర్రానికి. ఒరేయ్, ఆ గుర్రం ముక్కితే దాని కడుపులో సిమిడి మిద్దైపోతాది. బతాదిరా గుర్రము. గడ్డ కట్టి అందుకని దాని తలకాయ కిందికి వంపింది చిన్నగా కానీ హా. ఎవరిదో పట్నం ఉన్నది మరి. మరి అంగభంగ కాళింగ కాశ్మీర నేపాల భూపాల సౌరాజ్య బరబర బంగాళ రాజ్యాలు తిరుక్కుంటూ రాగా 7 చింతల పల్లె అని ఒక గ్రామము. ఆ 7 చింతల గ్రామము దాటి కాశీపట్నం తోవలో సోల్పు చింతలు శోభనుల బాయి. ఆ శోభనుల బాయి ఇక్కడ గుర్రల సవడి ఆపి ఈ గుర్రానికి వరకు చూస్తున్న కాస్త నీడ కాసిపోదామని. ఆడికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఏమిటన్నయ్యా?